హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి చల్లగుత్తులండి. మేమైతే చల్లగుత్తులు అంటాం, మా వాళ్ళకి అయితే గులాబీ పువ్వులు అని కూడా అంటారు. ఈ గులాబీ పువ్వులు చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పక్కా కొలతలతో అయితే ఉంటుంది వీడియో. ఎంత పిండికి ఎన్ని చల్లగుత్తులు వస్తాయి, పిండి ఏ పిండి ఎంత పడుతుంది అనేది ఫుల్ వీడియోలో ఉంది, ఒకసారి చూసేయండి. కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు 1/2 kg బెల్లాన్ని అయితే తీసుకున్నాను. మనం వేసే 4 వంతులకి 2 వంతులు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఎగ్జాంపుల్ 4 కప్పుల పిండికి 2 కప్పుల బెల్లాన్ని అయితే ఖచ్చితంగా వేసుకోండి. అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి. బెల్లం ఖచ్చితంగా కరగాల్సిందే. కరిగాక పిండిని అయితే వేసుకోవాలి. 2 తవ్వలు మైదా పిండిని అయితే వేసుకోండి. అంటే కేజీ 1/2 kg బెల్లం, కేజీ మైదా పిండిని అయితే వేసుకోండి. 4 వంతులు పిండి వేసుకొని 2 వంతులు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కేజీ మైదా పిండి, 1/2 kg బెల్లాన్ని అయితే వేసుకోండి. 1/2 kg బియ్యం పిండిని కూడా వేసుకోండి. అందులోనే 1/2 kg గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఒకటి వేసుకుంటూ మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. ఉండలు ఎక్కడా లేకుండా కలుపుకోవాలి. ఉండలుంటే మనం చేసే చల్లగుత్తలు అనేవి సరిగ్గా రావు. అందుకు చూసుకుంటూ వాటర్ వేస్తూ కలుపుకోవాలి. గోధుమ పిండిని కూడా వేసేయండి. ఇవన్నీ వేసేసాక మొత్తం బాగా వాటర్ వేసి ఉండలు లేకుండా బెల్లం కూడా కరిగిపోయేలా కలిపేసుకోండి. మీకు గనక వీడియో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలితే కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నీళ్ళు వేసి వీడియోలో చూపించినంత పలుచగా కలుపుకోవాలి. బాగా గట్టిగా కలుపుకోకండి, మనకి గులాబీ పువ్వులు అనేవి రావు. పలుచగానే ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. టైం తీసుకోండి, కానీ ఇలాగ నీరులా రావాలి అంతే తప్ప ఉండల్లా రాకూడదు. ఇలా కొంచెం పక్కన పెట్టండి. ఈలోపు గిన్నె కానీ ప్లేట్ కానీ మీరు ఎందులో వండాలనుకుంటే వాటిని అయితే తీసుకోండి. మేమైతే ఇత్తడి పళ్ళెంలో వండుతాము. దాని నిండా నూనెనైతే వేసేయండి. నూనె వేడెక్కాక చల్లగుత్తలను అయితే పెట్టండి. ఇవి బాగా కాలాలి, ఖచ్చితంగా కాలాల్సిందే. లేదు అంటే మనకి చల్లగుత్తలు అనేవి అస్సలు రావండి. బాగా కాలిన తర్వాతే పిండిలో ముంచుకోండి. పూర్తిగా ముంచొద్దు, కొంచెం ఖాళీ ఉండేలా ముంచుకోండి. పైన అంటుకోకుండా చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వేడివేడి దాంట్లో తీసిన వెంటనే వేసేయాలి. అంతేనండి, ఒకదాని తర్వాత ఒకటి వేసేయండి. అలాగే వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అస్సలు వేయకండి. ఎందుకంటే గుత్త అనేది వేడిగా ఉండాలి, అప్పుడే చల్లగుత్త అనేది మనకు వస్తుంది. లేదంటే ముక్కలైపోవడం, అంటుకుపోవడం అనేది జరుగుతుంది. చూసారా నాకైతే ఎంత బాగా వస్తున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. మీకు కొలత అర్థమైందని నేను అనుకుంటున్నాను. కేజీ మైదాపిండికి 1/2 kg బెల్లం అయితే వేసుకోండి. 1/2 kgకి కొంచెం ఎక్కువ కావాలి అంటే వరిపిండిని వేసుకోండి, లేదంటే 1/2 kg సరిపోతుంది. 1/2 kg గోధుమ పిండిని కూడా వేసుకోండి. అంతేనండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమన్నా వీడియోస్ కావాలితే నాకు కామెంట్ చేయండి. ఇలా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో మీరు ఫాలో అవ్వండి. మీకు కరెక్ట్గా వస్తాయి, బాగా వస్తాయి, ఈజీ కూడా అయిపోతుంది. చాలా గుల్లగా వచ్చేయండి. అంతేకాకుండా నూనె కూడా చాలా తక్కువ పీల్చుకుంది, చాలా బాగా కుదిరే కూడా. నాకు మొత్తం కేజీ పిండికి 160 చల్లగుత్తలు అయితే వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.